పాలకులను ఎన్నుకునేటువంటి ఓటర్లు ఈ యొక్క ఓటర్ల జాబితా తయారీలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్పై ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు మరియు అందులో ఉన్నటువంటి విషయాలను సీరియస్గానే బయట పెట్టడం జరిగింది. ఈ బయట వాళ్ళు పెట్టేంత వరకు కూడా దేశంలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవన్నీ సంస్థలు కూడా ఎవరు చెప్పలేదు. దేశమంతా కూడా కూస్తున్న ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఎవరు పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ ఇక్కడ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. ఈ యొక్క సాంకేతికతకు సంబంధించి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గోరిథం నకిలీ లేదా ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లను తొలగించడానికి ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించింది. ఇందులో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నట్టు చెప్తున్నది. ఓటరు వివరాలు ఒకదానితో ఒకటి పోలి ఉన్నప్పుడు లేదా తండ్రి పేరు లేదా వయసు పోలి ఉన్నప్పుడు ఏఏ సిస్టమ్ వాటిని నకిలీ ఓటర్లుగా గుర్తిస్తుంది. అనగా ఒకే పేరు గల సోమయ్య పేర్లు 100 జనగాం జిల్లాలో వరంగల్ జిల్లాలో 100 మంది ఉంటారు. ఆ 100 మంది పేర్లు ఖచ్చితంగా పోతాయి. వయసు సేమ్ అయినా వాళ్ళ మధ్య గ్యాప్ ఉన్నా కూడా పోతుంది. రెండవ అంశం, తప్పుల శాతం ఏఐలో దాదాపు 54 నమోదు చేసినట్లు తేలింది. అనగా ప్రతి 100 మందిలో తప్పుడు నకిలీ ఓటర్లను గుర్తిస్తే అందులో కూడా 54 మంది నిజమైన ఓటర్లే అని యునైటెడ్ నేషన్స్ ప్రత్యేక ప్రతినిధులు తెలియజేస్తున్నారు. అవాస్తవిక ప్రమాణాలు, ఒకే కుటుంబంలో ఒక పూర్వీకుడికి 6 కంటే ఎక్కువ మంది ఓటర్స్ లింక్ అయి ఉండకూడదని చెప్తుంది. మరి లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఏ రకంగా లింక్ చేశారనే ప్రశ్న వస్తుంది. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య వయసు వ్యత్యాసం 15 నుండి 45 ఏళ్ల లోపు ఉండాలని ఇక్కడ కండిషన్ పెట్టింది. కాబట్టి తాతల మనవళ్ళ మధ్య తేడా 40 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని నియమాలు పెట్టుకుంది. ఈ నిబంధన వలన ఎందరో నిజమైన ఓటర్ల జాబితా నుండి తొలగించబడ్డారు. చిన్న అక్షర దోషాలు, చిన్న స్పెల్లింగ్ తప్పులను ఏఐ సిస్టమ్ మోసపూరితమైనవిగా భావించి ఓటర్లను రద్దు చేసింది.